పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి, రావాలనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు? ఎందుకని అంటే అంతకుముందు 2-3 సార్లు ఇప్పటి వరకు వచ్చినట్లు ఎవరో డెవలప్ చేసిందే లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తారని. ఇప్పుడు ఏంటంటే డెవలప్ చేస్తున్న అంత నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో చేయగలిగిన వ్యక్తి ఆయన ఒకడేనండి. ప్రజెంట్ ఉన్నట్లు మిగతా వాళ్ళు వీళ్ళు ఎవరు చేయలేరు. అంటే సెంట్రల్ స్థాయి వ్యక్తులతో ఈయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈయన అయితేనే చేయగలరు. మిగతా 5 ఏళ్ల పరిపాలనలో వంగగీత గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? వంగగీత గారి పరిపాలన అంటే వంగగీత గారు మెయిన్ అదేంటిది పార్టీ అధికారం ఇదిగా ఏం కాదు కదండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈమె ఒక ఇది కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి కొద్ది వరకు చేయగలిగింది. ఈయనంటే పార్టీ ఇది కదా, అధ్యక్షుడు కదా, ఈయన దారి వేరు కదా. అది దారి అయితే వేరంట. ఖచ్చితంగా పిఠాపురం ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటారు మీరైతే? చాలా బాగుంటుందండి. పిఠాపురం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ, బస్ స్టాండ్ ఇక్కడ చూసారా మీరు? ఆ బస్ స్టాండ్ దగ్గర ఏం డెవలపింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు దిగితే పిఠాపురం పుట్టి ఒక 20-30 ఏళ్ళలో మేము చూసినట్లు ఏమి లేదు. అప్పటి నుంచి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే డెవలప్ అవుద్ది. ఇంకా పిఠాపురంలో ఈ మీ చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు చూసిన ఈ ఏంటండి పరిస్థితులు ఎలా మారినాయా లేకపోతే ఇంకా అలాగే ఉండండి? అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి? డెవలప్మెంట్ పరంగా ఇది వరకు ఉన్నంత ఇది ఇప్పుడు వరకు ఏంటంటే కొద్ది గొప్ప డెవలప్ అయింది కానీ అంత ఇదేం లేదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా బాగా డెవలప్ అవుద్దని మాకు నమ్మకం అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనుకున్నాను మీరైతే? మెజార్టీ అంటే 1,00,000 వరకు రావచ్చు అని అంటున్నారండి. వస్తుంది కూడా 1,00,000 వస్తుంది అంట. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టీడీపీ సపోర్ట్ అనేది ఉంది కదా వర్మ గారు అసలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారండి? ఆయన బాగా సపోర్ట్ లేదండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయన మెట్టు దిగి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు విజయానికి నేను తోడ్పడతానని ఆయన సపోర్టింగ్ చేస్తున్నారు బాగా. ఆయన కూడా మన క్యాన్వాసింగ్ అన్ని తిరిగారండి. ఆయన కూడా సపోర్ట్ ఉందా? ఖచ్చితంగా అయితే మీరైతే పిఠాపురం నుంచి ఎవరికి సపోర్ట్? మీ సపోర్ట్ జనసేనకి వన్ సైడ్. అంటే ఎందుకు జనసేనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం మారాలనా లేకపోతే అభివృద్ధి జరగాలనా? లేకపోతే అభివృద్ధి జరగాలని, మెయిన్ అభివృద్ధి జరగాలి. ఇప్పుడు ఈ అభివృద్ధి పరంగా లెక్కేసుకుంటే రాష్ట్ర పరంగా చూసుకున్నా ఎలా అనిపిస్తుందండి? 5 ఏళ్ల పరిపాలన కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ? డెవలప్మెంట్ విషయంలో ఏముందండి, ఏం లేదు కదా. మన వచ్చిన రాష్ట్రానికే ఏం లేదు, డెవలప్ అయింది అనేది ఏం లేదు. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఒక జాబులు కానీ ఏం లేవు కదండి. ప్రజెంట్ వ్యాపారాలు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. 3 క్యాపిటల్ అన్నారు, అది లేదు. ఎలా అనిపిస్తుందండి పరిపాలన? ఇప్పుడు ఈ పరిపాలన అసలు మీరైతే ఎన్ని మార్కులు ఇస్తారు? అబ్బే ఏం లేదండి, 10 మార్కులు కూడా రావు వీళ్ళకి. 10 మార్కులు వీళ్ళైతే సబ్జెక్టే లేదు. ఇప్పుడు జగన్ గారు మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వంగగీత గారిని పోటీ కింద నిలబెట్టారు. ముద్రగడ పద్మనాభాన్ని, మిథున్ రెడ్డిని కానీ ఇంకా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ ఇక్కడ దించి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరాలని చెప్తున్నారు. మరి మీరైతే ఏమనుకున్నారు ఓటర్గా? అలా ఏం జరగదండి. ఎంతమంది వచ్చినా ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్ చేస్తున్నారు. వర్మ గారు కానీ వీళ్ళందరూ అందరూ జనాలు కూడా మార్పు వచ్చింది. ఈసారి ఏమైనా సరే పిఠాపురం జనసేన రావాలని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు 100% అందరూ. ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేకపోతే పిఠాపురం ఏదైనా కోల్పోద్ది అనుకోవచ్చా? ఇంకేముండదండి, ఏం ఉండదండి. పిఠాపురం ఇంతే, ఇంత నుంచి ఇంకా మరీ ఘోరం అయిపోతుంది. అంతే, ఏం డెవలప్ ఏం అవ్వదు. డెవలప్ అయితే అవుతానంట. మీరైతే ఇప్పుడు చాలామంది కొన్ని విషయాల్లో ఏం అడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 21 సీటే తీసుకున్నాడు, ఆయన ఏం చేయగలడు, పైగా లోకలోడు కాదు అనేటట్టు ఏదో మాట్లాడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే? అదే ఇక్కడ అంత ముందు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఎవరో లోకల్ వాళ్ళు కాదండి. ఎక్కువ శాతం అందరూ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు, ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరో లేరు. అది వేరే విషయం, అది కరెక్ట్ కాదు. కానీ పోతే ఇంకోటి ఏంటి అన్నారు మీరు? ఇప్పుడు లోకల్ మనిషి కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన 20 సీట్లతో సంబంధం ఏముందండి? అధికారంలోకి వస్తారు కదా, వచ్చిన దాన్ని బట్టి ఆయన అధికారంలో వస్తారనే చెప్తున్నారు. అది జరుగుద్ది కూడా. ఆయన ఖచ్చితంగా అయితే అధికారంలోకి వస్తారు. మీరైతే సీఎం అభ్యర్థి కింద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి 2 రేసులో ఉన్నారండి కూటమి అభ్యర్థి కింద. అటేమో జగన్ ఉన్నారు. మరి కూటమి అంతా కలిసి జగన్ ఓడిస్తారనుకున్నారా? ఓడిచ్చేస్తారండి ఖచ్చితంగా. మరి ఆయన అయితే ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు. పంపించలేకపోతే కరెంట్ బిల్లు అవి కట్టలేకపోతున్నారండి. కరెంట్ బిల్లు చూస్తున్నారు ఇప్పుడు 200-300 వచ్చే కరెంట్ బిల్లు 810 రూపాయలు వస్తుంది. డెవలప్మెంట్ ఏంటంటే మనకి కూర్చోబెట్టి ఒక మనిషికి డబ్బులు ఇస్తే ఆడు సోమరిపోత అయిపోతాడు తప్ప కష్టపడే యోగ్యత రావట్లేదు. ఇదైపోతున్నారు, బతికి పెరిగిపోతుంది జనాల్లో.
కళ్యాణ్ గారు ఉచిత పథకాలు ఏమో తెలియదు కానీ అభివృద్ధి అయితే నెంబర్ 1 గా చేసి పెడతాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మిమ్మల్ని తయారు చేస్తానని అంటారు. నమ్మచ్చు అంటారు ఆయన? నమ్మొచ్చండి. అది అలా జరిగితేనే ప్రతి ఒడు కష్టపడి నిలబడతారండి. అది అంతేగాని సోమరపోతుల్లో తయారు చేస్తే ఏముందండి, ఆడు తినేసి కూర్చున్నాడు. లేదా ఆ 1500 15,000 10,000 వచ్చిన 4 రోజులు తాగేసి పడుకుంటున్నారు, అయిపోతుంది. మీరైతే 24 పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపిస్తారండి ఖచ్చితంగా. వన్ సైడ్. వన్ సైడ్ మరి ఆయన గుర్తేంటో తెలుసండి మీకు? గ్లాసు.